ఆసరా పింఛన్ల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడమైతే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 13 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ నేటికి ఒక కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. అధికారం చేపట్టిన వెంటనే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించి వాటిని మూటకట్టి అట్టకెక్కించారు. అయినా ప్రజలు ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజావాణిలో పింఛన్ల కోసం దరఖాస్తులు అందిస్తున్నారు. జిల్లాల్లో ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం 14,652 మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ వాటి ఊసెత్తడం లేదు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉండేదో నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పరిస్థితి అలాగే కనిపిస్తుందని ఆసరా పింఛన్ లబ్ధిదారులు వాపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఆసరా పింఛన్ డబ్బులు ఇంకా ఎప్పుడు పెంచుతాడో, అలాగే ఆ కొత్త ఆసరా పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి సమాచారం అయితే రావడం లేదు ఫ్రెండ్స్. ఆసరా పింఛన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.